హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము వెళ్తున్న ట్రిప్ అయితే కొడైకెనాల్. ఇది సమ్మర్లో వెళ్ళాం, మార్చిలో మంచి ఎండలో. మనకి ఇక్కడ క్లైమేట్ అది చాలా వేడిగా ఉండడం వల్ల అలా సమ్మర్ క్యాంప్కి వెళ్ళాం. వెళ్తే ఇక్కడికి వస్తే క్లైమేట్ మాత్రం పీక్స్. ఎలాగంటే మనకు లైక్ అరకులో నవంబర్ మంత్, డిసెంబర్, జనవరి ఎలాగ ఉంటుందో ఇక్కడ ఈ టైంలో కూడా ఇక్కడ అలాగ ఉంటుంది. ఇప్పుడు క్లైమేట్ ఇక్కడ కూల్గానే ఉంటుంది. అంటే ఇది అంతే ఒక హిల్ స్టేషన్ అనమాట. ఇది అంతా మొత్తం అన్ని కొండల దగ్గర అన్ని మొత్తం అందరికీ ఎవరు వచ్చిన విజిటర్స్, ఎవరికి టూరిస్టులు ఎవరు వచ్చినా ఇక్కడ విల్లాస్ ఇస్తారు. అందరికీ బాగుంటాయి విల్లాస్ కూడా, మొత్తం లో బడ్జెట్లో, ఫ్రెండ్లీ బడ్జెట్ మొత్తం అంతా. మాకైతే ఇక్కడ విల్లా తీసుకున్నాం మేము. ప్రజెంట్ ఆ కిందన డౌన్లో తీసుకున్నాము. డౌన్ అంటే డౌన్ కాదు, కొండపైన ఒక డౌన్ కొన్న ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉన్న ప్లేస్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అందరం కలిపి 5 మెంబర్స్కి కలిపి 2 BHK జస్ట్ 6,000కి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ లోపలికి వచ్చిన తర్వాత చూడండి, గార్డెన్ అంతా బాగుంది పువ్వులతో మొత్తం అంతా. లైక్ ఇప్పుడైతే మనం ఉన్న ఇళ్ళకి ఎంట్రన్స్ అనమాట ఇదంతా. ఇక్కడ నుంచి వెళ్తాం. మనకి ఇచ్చింది ఈ రైట్ సైడ్ ఉన్న ఈ హట్ ఇచ్చారు, బాగుంది. చాలా ప్లీజెంట్గా అటాచ్డ్ బాత్రూమ్స్, 2 వెయిటింగ్ హాల్. ఫ్రెండ్స్ అందరూ చిట్ చాట్ చేసుకోవడానికి. ఫ్రెండ్స్ అయితే పడుకున్నారు. ఎర్లీ మార్నింగ్ 6కి వచ్చాము. 6 రావడం వల్ల నైట్ అంతా ట్రావెలింగ్ చేయడం వల్ల ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. నేను ఈ టైంలో అలా వీడియో కవర్ చేశాను అనమాట. ఇదంతా బాగుంది, అటాచ్డ్ బాత్రూమ్స్ అన్నీ. ఇది ఒక వెయిటింగ్ హాల్, ఇది ఒక వెయిటింగ్ హాల్. 3 వెయిటింగ్ హాల్స్ ఇచ్చారు, ఒక డైనింగ్ హాల్ ఇచ్చారు. ఈ వీళ్ళంతా సూపర్ పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అందరం రెడీ అయిపోయి ఫ్రెష్ అయ్యి మరి విజిట్ చేయాలి కదా అంతా. ఇక్కడ టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోదామని. ఇక్కడ వెళ్ళగానే ఇక్కడ ఆర్టిఫిషియల్ అనమాట. ఇవన్నీ క్యారెట్స్, ఇవన్నీ డిఫరెంట్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి తీసుకున్నాం, ఎలా ఉంటే టేస్ట్ చేద్దామని. బాగున్నాయి, మరి చూడాలి ఒకసారి ఎలా ఉంటాయో మరి మనకు తెలియదు కదా. ఇవంటే కొడైకెనాల్ యాపిల్స్ అంట. ఎలాగుందో ఒకసారి తిని టేస్ట్ చేద్దాం. ఇది తిన్న తర్వాత ఏదో పుల్లగా తీయగా ఉన్నట్టు ఉంది. పర్వాలేదు, మీ కొడైకెనాల్ యాపిల్స్ కదా, ఒక్కొక్క చోట ఒకలా డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి తిన్నాం, పర్వాలేదు. మరి బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి వెళ్ళినప్పుడు. అక్కడికి హెల్త్కి మంచిదంట అవి, కొంచెం బాగుంటాయి. ఇంకా స్ట్రైట్గా ఇంకా స్టార్ట్ అయిపోతాం. నెక్స్ట్ ఎక్కడెక్కడ వ్యూ పాయింట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఇక్కడ చూసారు ఇవన్నీ ట్రీస్ అన్నీ, మొత్తం లొకేషన్ అంతా సూపర్ ఉంది. మూవీ షూటింగ్స్ అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి కరోస్, మంకీస్ ఇవన్నీ, ఇంకా ట్రావెలింగ్లు అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి మా వాళ్ళు అమ్మాయిలు కనిపించద్దా ఆపారు అనుకున్నా, కానీ ఇక్కడ చూస్తే స్నో. ఆఫ్టర్నూన్ 1:30 అయింది. 1:30 అయినా చూడండి స్నో ఎలాగుంది అక్కడంతా. లొకేషన్ అంతా సూపర్గా ఉంది. ఇంకా అందరూ కలిసి కొంచెం ఒక్కొక్కటి స్టిల్స్ ఇస్తారు, ఫిక్స్ తీసుకొని వెళ్ళిపోతున్నాం. ఇంకా అలాగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం ఇక్కడ నుండి. అలాగే ఇంకా ఇవన్నీ చూడండి, చిన్న చిన్న హట్స్ లాగా ఉండి సైడ్న చూడడానికి కూడా చాలా బాగున్నాయి. అలా వస్తుండగా ఇక్కడ డౌన్లో ఒక వ్యూ పాయింట్ చూసాము. ఇక్కడ చూసినట్లయితే ఇది అంతా బాగుంది, లొకేషన్ అంతా సూపర్గా ఉంది. కాకపోతే ఇది ఇక్కడ లోటస్ అంటారు కదా, కవల పులులు. ఎర్లీ మార్నింగ్ అయితే బాగా విడిచుకొని ఉంటాయి. ఇప్పుడు ప్రెజెంట్ ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి క్లోజ్ అయిపోయి, కానీ చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ అందరూ వస్తున్నారు, వ్యూ చేస్తున్నారు, ఫొటోస్ చూసుకుని అంతా బాగుంది. ఇక్కడ కూడా లొకేషన్ అంతా చూడండి, ఎలా వెహికల్స్ అన్నీ ఆఫ్ చేసుకుని మరి వ్యూ పాయింట్లు, అందరూ ఫొటోస్, సెల్ఫీలు అన్నీ తీసుకుంటున్నారు. ఇక్కడైతే అలా కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వాటర్ ఫాల్స్ అని వచ్చింది. వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్తుండగా హైలైట్ ఏంటంటే చూడండి, ఇంత ఎత్తైన కొండపైన చూడండి, ఆర్టిఫిషియల్ అంటే ఏ కెమికల్ యూజ్ చేయకుండా, ఏ ఫెర్టిలైజర్ యూజ్ చేయకుండా, ఇది అంటారు కదా నేచురల్ ఫార్మింగ్ అంటారు కదా, అది చేస్తున్నారు. ఇక్కడ చూడండి మేము వెళ్తున్న
ఇక్కడ మధ్యలో చిన్న హట్ లాగా ఉంది. వే కూడా చూడండి, ఇంత ఎత్తైన కొండల పైన కూడా ఇలా చిన్న చిన్నగా కట్టుకుని వాళ్ళు ఆర్టిఫిషియల్ అంటే నేచురల్ ఫార్మింగ్ అంటారు కదా, నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఏ కెమికల్ కానీ ఏవి కానీ యూజ్ చేయరు. చూడండి అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర అందరూ చిన్నపిల్లలు కూడా. వే చిన్నగా ఉంటుంది కానీ వెళ్తే బాగుంటుంది. అలా ఒక 600 మీటర్స్ వాకింగ్ చేయాలి. వాకబుల్ డిస్టెన్సే, అప్ అండ్ డౌన్ స్టెప్ అండ్ డౌన్ ఉంటుంది. అలాగే ఇటు చూడండి మావాడు, ఇక్కడ చూడండి అంతా ఎత్తైన కొండలపైన కూడా అలా పండిస్తున్నారు. మన కోసం మనకి మంచి ఫుడ్ ఇవ్వాలని, ఆ వెజిటేబుల్స్ ఇవ్వాలని, ఫ్రూట్స్ ఇవ్వాలని అన్నీ పండుతాయి అంటండి ఇక్కడ. కాకపోతే సమ్మర్లో కూడా బాగానే పండుతాయి అంట. ఇదంతా అంతా నేచురల్ ఫార్మింగే ఇదంతా. కొడైకెనాల్ ఇవన్నీ ఏ ఫెర్టిలైజర్ కానీ ఏమి యూజ్ చేయరంట. మన వల్ల అయితే ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా చూద్దాం వాటర్ ఫాల్స్ ఎలాగుంది. అందరూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. మేము రాగానే లేడీస్ అందరూ వెళ్ళిపోయారు, బాయ్స్ అందరూ వచ్చారు కదా. అలాగని అప్పటి వరకు లేడీస్ అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. కాకపోతే ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాటర్ ఫాల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయంట. నార్మల్ టైమ్స్లో అయితే ఫుల్ హెవీగా వస్తుందంట వాటర్ ఫాల్స్. ప్రజెంట్ కొంచెం స్లోగానే ఉంది వాటర్ ఫ్లో, పర్లేదు. కానీ చాలా చల్లగా ఉన్నాయి, బాగుంది వాటర్ అంతా. ఇప్పుడు వరకు అందరూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు. మేము లేట్గా వచ్చాం కాబట్టి ఇప్పుడు అందరూ మన వాళ్ళు ఇప్పుడు చిల్ అవుతారు అందులో. అలా స్నానం చేస్తూ అలా రిలాక్సేషన్ కోసం కొంచెం ఫ్రెండ్లీ మూమెంట్స్ అవి, అక్కడ ఫన్నీ మూమెంట్స్ అవి. కాకపోతే అవి క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం అయితే ఇక్కడ ఒక మనోర్వాణి ఉంది, ఇక్కడ ఆ ప్లేస్లోకి వెళ్తాం. అక్కడ బోటింగ్, జిప్ రైడింగ్ అన్నీ ఉంటాయి అంటే చూడాలి, ఒకసారి విజిట్ చేయాలి. హార్స్ రైడింగ్ అన్నీ ఉంటాయి. కాకపోతే ట్రాఫిక్ మాత్రం హెవీగా ఉంది. అందుకు మా వెహికల్ చాలా డిస్టెన్స్ దూరంలో అప్ చేసి వెళ్తున్నాం. ఇక్కడికి అయితే ఇంకా వాక్ చేస్తున్నాం. మరి 1 వే కాబట్టి చూడండి ట్రాఫిక్ ఎంత దూరం ఉందో. అది కాక మేము వచ్చింది ఈవినింగ్ 4:35 అయిపోయింది. మరి ఏ టైం వరకు క్లోజ్ ఓపెన్ అవ్వుంటుందో తెలియదు, మరి క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు అందుకు కొంచెం స్పీడ్గా పరిగెట్టుకుని వెళ్తున్నాం. ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అవ్వకూడదు కదా. అలాగని ఇంకా మనం అయితే ఇంకా లోపలికి ఎంట్రన్స్ వచ్చాము. వస్తే 6:30కి క్లోజ్ అంట. కాకపోతే చూడాలి మరి ఏంటేంటి ఉన్నాయి అన్నీ. ఎంట్రన్స్ 5 to 10 అంట. 5 AM to 10 PM ఓపెనింగ్. కాస్ట్ ఏమి వచ్చి రీజనబుల్గా ఉన్నాయి, అంత బాగుంది. ఇక్కడైతే మన వాళ్ళు ఇంకా టికెట్ తీసుకుని ఇప్పుడు లోపలికి ఎంట్రన్స్ అయిపోయి దానికి ఫుడ్ స్టాల్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఫుడ్ స్టాల్స్ అంటే మన వాళ్ళకి ఏవో తినాలి కదా, అక్కడ కొన్ని స్నాక్స్ తీసుకున్నారు మన వాళ్ళే. స్నాక్స్ దగ్గర కూడా తీసుకుని ఇంకా మరి మొదలు పెడదాము మన జర్నీ. తీసుకున్నాం. ఇదైతే పచ్చి మామిడికాయ మీద ఉప్పు కారం వేసుకొని తింటే ఎలా ఉంటుందో తెలుసు కదా, అవి తీసుకున్నాం ప్రజెంట్. ఇంకా అలా వాక్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 600 కిలోమీటర్స్ వాక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి మనం మళ్ళీ 600 మీటర్స్ వాక్ చేస్తే అక్కడికి వెళ్తే అక్కడ బోటింగ్ అని ఉంటుంది, జిప్ లైన్, హార్స్ రైడింగ్ అన్నీ ఉంటాయి అంటే. కాకపోతే ఇప్పుడు టైం 5 అయిపోవడం వల్ల జిప్ లైన్ ఆఫ్ చేస్తారు. ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ కంప్లీట్ చేసి పంపించేద్దాం ఫిక్స్ అయ్యారు. మేము మిస్ అయ్యాం జిప్ లైన్. మరి అలా వెళ్తుంటే ఇక్కడ అందరికీ అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఓపెన్ ఏరియాస్లో లేడీస్ వెళ్ళడం కష్టం కదా, అందుకు బాత్రూమ్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉంది. ఫోటో షూట్స్కి అన్నిటికి సూపర్గా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి కొంచెం మంది అక్కడ పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు విశ్రాంతిగా. చాలా కపుల్స్ అందరూ ఎక్కువ వస్తున్నారు, బాగా విజిట్ చేస్తున్నారు, చూస్తున్నారు. ఎందుకంటే బోటింగ్ అది ఉంటే ఎవరు వదలరు కదా. జిప్ లైన్, ఫోటోషూట్, ఈ లొకేషన్ అంతా చూడడానికి చాలా బాగుందండి. మీరు కూడా వచ్చి ఒకసారి విజిట్ చేయండి ఇక్కడ కొడైకెనాల్లో. లైట్గా చిన్న అప్లా ఉంది, కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడుతున్నాం. మన కుర్రాళ్ళు బాగా అలా తిరుగుతూ ఉన్నాం కదా, అందువల్ల కొంచెం టైర్డ్ అయ్యారు. కానీ ఇక్కడ లొకేషన్కి వచ్చిన తర్వాత అందరికీ మళ్ళీ మంచి మూమెంట్. ఇంకా వచ్చిన ఓకే, క్రౌడ్ అంతా బాగున్నారు, ఎక్కువ మంది ఉన్నారు. చూడండి అందరూ హార్స్ ఎక్కి స్టిల్స్ తీసుకోవడం, అలా హార్స్ రైడింగ్ అన్ని బాగుంది. 100 రూపీస్ అనమాట.
వన్ రైడ్. ఇక్కడ చూడండి వీటి మీద కూర్చొని ఫోటో షూట్లు అన్నీ బాగానే జరుగుతున్నాయి. మరి ఇంకేం మనకి బోటింగ్ చేయడానికి టైం ఉంది కాబట్టి మరి మన వాళ్ళు కూడా సరదాగా ఇంకా ఫొటోస్ దిగడం మొదలు పెట్టారు. అలా ఫోటో షూట్ మొదలు పెట్టారు. మరి అందరూ ఇంక వీళ్ళందరూ బోటింగ్ చేయాలన్నమాట. క్యూ అనమాట. ఒక ట్రిప్కి 5 మెంబర్స్ అలా వెళ్తున్నారు. మిగతా వాళ్ళు వెయిటింగ్ అనమాట. వెయిటింగ్ చేయడానికి కూడా ప్లేస్ అలా ఉంది, బాగానే ఉంది. வாத்தியாரங்களுக்கு மட்டும்தான் நல்லா వాళ్ళందరూ అయిపోయిన తర్వాత మాదనమాట. మేమే లాస్ట్ వచ్చాము. ఇంకా బాగా లేట్ అయిపోయింది కదా, ఇంకా లాస్ట్ మాతో ఆఫ్ చేస్తారు. మేము రిక్వెస్ట్ చేసాము 5కే క్లోజ్, ఇప్పుడు వచ్చారు. అలానే ప్రజెంట్ వాళ్ళందరూ బోటింగ్ ఆ చివరి వరకు వెళ్ళి స్పీడ్గా రౌండ్ ఆఫ్ చేసి తిప్పుతాడు. అక్కడికి వెళ్ళి హైలైట్ ఉంటుంది. మేమైతే ఫైనల్గా ఎంటర్ అయిపోయాం, ఎక్కేసాం. మరి ఇంకా మన వాళ్ళు మంచి జోస్లు ఉన్నారు. దేవుడు భయం వేస్తుంది అంటున్నారు, ఏమి కాకూడదని ప్రే చేస్తున్నారు. మనోడైతే చూడండి, మన కెమెరా డ్రైవర్ని కూడా చూపించమంటున్నారు, బోట్ చేసేవాడిని. ఇక స్టార్ట్ చేద్దాం.
టైం అయితే అయిపోయింది, బాగా క్లైమేట్ కూడా ఇంకా చీకటి పడిపోయింది, అందుకే ఇంకా బయటకు వచ్చేస్తాం. ఇంకా టైం అయిపోయింది అని పంపించారు. ఇంకా మళ్ళీ వీళ్ళందరూ ఇప్పుడు వస్తున్నారు. క్లోజ్ అయిపోయింది. మరి పాపం వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోవాల్సిందే. ఇందాక అంత ట్రాఫిక్ ఉన్నప్పుడు వెళ్ళిపోయారంటే అందరూ ఇంకా ఆ టైంకి మొత్తం వెళ్ళిపోతున్నారు. ఇంకా మన వాళ్ళు కొంచెం ఈ లొకేషన్ చూసి ఫొటోస్ అన్నీ దిగి వెళ్ళిపోదాం అంటున్నారు. మన వాళ్ళు కూడా ఇంకా టైం ఇక్కడ చూడడానికి చాలా ఉంది. ఇక్కడ వచ్చినట్లయితే ఇదంతా ఏంటంటే ఆర్టిఫిషియల్ అన్నమాట. ఏ కెమికల్ యూజ్ చేయకుండా మనకి బాడీ పెయిన్స్ ఏమైనా ఉంటే అవి రాసుకొని మసాజ్లా చేస్తే బాగుంటుందంట. అవి ఇస్తున్నారు. ఆయిల్స్ చూడండి, పిప్పన్ ఉంటే పిప్పన్ని ఇక్కడ టీత్లో పెట్టుకోవడం, హెడ్ మసాజ్ అన్నీ వెంటనే రిలీఫ్ అవుతుంటాయి. ఈ ఆయిల్ అన్ని వీళ్ళు ఓన్గా మేడ్ చేస్తారంటే ఏ కెమికల్ వాడుకుంటే వీళ్ళు ఓన్ ప్రొడక్ట్స్ వీళ్ళే మ్యానుఫ్యాక్చర్. చూడండి, దాని మీద లేబులింగ్ కూడా ఏంటి లేదు, బాగుంది. కాకపోతే ఇక్కడ ఫోన్పే అది యూజ్ చేయట్లేదు వీళ్ళు, ఓన్లీ క్లాసే తీసుకుంటా అంటున్నారు, అందుకు తీసుకున్నాం. చూడండి, స్మెల్ కూడా చాలా ఆర్టిఫిషియల్ ఉంది. ఏంటంటే కెమికల్ వేస్తే డిఫరెంట్ స్మెల్స్ వస్తాయి. ఇదంతా వాళ్ళు ఇవి ఉన్నాయంటే ఏ ఆయిల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇందులో రెడీ చేస్తారంటే. ప్రజెంట్ అయితే క్లోజ్, ఈవినింగ్ అయిపోయింది కదా, చీకట్లో అలా వెళ్ళి కవర్ చేసి ఏంటి అలా కాకపోతే ప్రజెంట్ అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి. మొత్తం ఇందులోనే రెడీ చేస్తారంటే వాళ్ళు ఓన్గానే. చూడాలి మరి ఎలా యూజ్ అవుతాయో ఏంటో. కాకపోతే స్మెల్ అయితే కొంచెం బాగుంది, ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత అలాగే ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక ప్లేస్కి వెళ్ళాం, మురగేస్తా అంటారు కదా, మన సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు కదా, ఫస్ట్ అక్కడే అవతారం ఎత్తారు. ఆ గుడికి వెళ్ళాం. ఆ గుడికి వెళ్ళిన పక్కన చూసుకుంటే ఇక్కడ అన్న ఇవన్నీ నేచురల్ అనమాట, నేచురల్ ఫార్మింగ్ చేస్తారంటే ఈ బామ్మ గారు. ఇక్కడ వీళ్ళ దగ్గర చూసుకున్న వెల్లుల్లిపాయలు అన్నీ ఫ్రెష్. ప్రజెంట్ ఇప్పుడైతే మనం ఎండబెట్టినవి ఇవన్నీ తీసుకుంటాం, కానీ ఇవి ఫ్రెష్గా ఉన్నాయి. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఇవన్నీ చూడండి, కాలీఫ్లవర్ ఇవన్నీ మన సైడ్ వేరే ఉంటాయి. ఇక్కడ చూడండి బీన్స్ ఇవన్నీ వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళన్నీ ఇప్పుడు ఫ్రెష్గా ఎప్పటికప్పుడే తీసుకొస్తారంటే వెంటనే సేల్స్ అయిపోతాయి. అంటే ఏ కెమికల్ ఏమి యూజ్ చేయారంటే నేచురల్ ఫార్మింగ్, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండి అంత బాగుంది. కొంచెం ఇప్పుడు ఆవిడ చెప్తే నాకు లాంగ్వేజ్ అయితే అర్థం అవుతుంది, కాకపోతే మీరు కూడా వినండి, అన్నీ చెప్తుంది. ஏந்து கூட பாம்பு போட மாட்டோம், அப்படியே போட்டுருவோம். கேட்டல ஜோராதான் ஜோர் சாப்பிடுறது திங்கிறது துள்ளுறது இதுதான். அஞ்சு பிள்ளைகள் இருந்தாலும் 5 பிள்ளைகள் சம்பாரிச்சா போடுவாங்க, நம்ம சம்பாரிச்சுட்டே நம்ம சாப்பிடுவோம். என்ன சாமி அவ்வளவு சோம்பேறி கடையில ஏந்து கூட பாம்பு போடுறாங்க. நெட்ல எல்லாம் போட்டுருக்காங்க சாமி, நிறைய போய் நெட்ல எல்லாம் போடுறாங்க. நெட்ல எல்லாம் வராமல்ல, நாங்க உழைச்சு குடிக்கணும். நாங்க குடும்பத்துல அதே மட்டும் அங்கிட்டு 2 பேர் இருக்கிறோம், பொண்டாட்டி 5 பிள்ளைகளுக்கு எல்லாத்தையும் முடிச்சுட்டு நாங்க உழைச்சு சாப்பிடுறோம். சொந்த வீடு மட்டும்தான் இருக்குது, வேற எதுவுமே நிலமெல்லாம் பயர்கள் எல்லாம் எழுதி வச்சிட்டாடா பசங்களுக்கு. 5 பேர் கல்யாணம் பண்ணி பேத்தி பிள்ளைங்களை எடுத்து நல்லா எழுதி வச்சிட்டாங்க. எழுதி கொடுத்துட்டு வீடு மட்டும் இது மட்டும் கடையில் வீடு மட்டும் வச்சுட்டு நாங்கள் இதில் சம்பாதிச்சு சாப்பிடலாம். யார்கிட்டையும் வாங்கி சாப்பிடக்கூடாது. 1/2 கிலோ கூட எடுத்துக்கிறோம், 1/2 கிலோங்கிறது 3/4 கிலோ போடுவோம். போலையே இதுலேயே ரவுண்ட் பண்ணிடலான்னு பார்த்தேன், அவ்வளோ ஆச்சு. 800 அதுக்கு பயந்தவன் நாங்கள். இப்போ டீ கடை இருந்தால் ஆளுக்கு ஒரு டீ வாங்கிட்டு அதுக்கெல்லாம் பரவாயில்ல. வாரவங்களா கொஞ்சம் சைடு இல்லை இவனை பார்த்து இங்கே பாருங்க, டீ கூட குடிக்கிற மாதிரி இருக்கிறா. அதே வேண்டா எதுவுமே குடிக்கல. போதும் 1/2 கிலோ டீ, பால், காஃபி மகிழ்ச்சி. எதுவுமே எதுவுமே பழம் கிடையாது. அவங்க கூட சேர்ந்து கெட்ட பையன் அவரை விட்டுட்டா அப்புறமா குட்டிலாம்பா கணக்கு போட்டு குடும்பமெல்லாம் இருக்கிறாங்க. 1000 செலவு பண்ணும்போதெல்லாம் கேட்க மாட்டான். 100 ரூபாய் செலவு பண்ணும்போது கேட்கல. அங்கே குடும்பம்டா காசு இல்லை. கணக்கு போட்டு சொல்றேன்பா. எப்ப எங்க தங்கிருக்கு? கொடைக்கானல்ல. இங்க எங்க ஊர்ல தங்கறியா? எங்க ஊரு நாங்க இங்க வந்த பிறகு இன்னைக்கு காலைல தான் தெரியும். நாங்க கொடைக்கானல் தெரியாதா? இப்பதான் எல்லாரும் முதல்ல கொடைக்கானல் வரோம். நீ எவ்வளவு பேப்பர் நோட்டீஸ் எல்லாம் விட்டுருக்காங்க. மெட்ராஸ்ல வெளியூர் சனம் என்ன ஃபேமஸ்ங்க? கோயில்ல போய் உனக்கு என்ன நினைச்சு கும்பிடுறியோ நீ குடிய மறக்க கூடாது, மறந்துடணும். நான் కుడికి మాటే. అలా అయిపోయింది. ఇప్పుడు బాగా నైట్ అయిపోయింది కదా, రూమ్కి వెళ్ళి ఇక్కడ క్లైమేట్కి చాలా చల్లగా ఉంది, అందువల్ల ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారు వాళ్ళే.
అటు మా ఫ్రెండ్ బర్త్డే కూడా ఉంది, బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకుందామని నైట్ ఇంకా ఇక్కడికి వచ్చేస్తాం రూమ్కి. ఇప్పుడు మనోడికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ ఫ్రెండ్స్. హ్యాపీ బర్త్డే. పాడంటే తెలుసు ఏంటి పాడు నా కొడుకు ಬೇರೆ ಬುಲ್ಸಿ ಅವ ಕೇಕ್ தான் வாங்கிட்டு வர முடியாது நீங்க தான் ஏய் ஃப்ரெஷ்ஷாக கண்ணு முன்னாடி போட்டான் பாரு ஒன்றும் அப்போ நான் ஐஸ் கட்டல அது ஸ்க்ரீன் இருக்குல்ல அவன் போய் எங்க இந்தா ஃபோட்டோ ஃபோட்டோகிராஃபர் போய் இவனுக்கு வேலை திரிஞ்சு வேலை லாஸ் ஆகிடான். என்னவா என்ன நடந்தாலும் பர்த்டேக்கு சொல்றேன் கீர்த்தனா கட்டிக்கோ. அந்த பொண்ணே இல்லைன்னா கூட அந்த பொண்ணு கட்டிக்கோ வருவா. நான் அவனுக்கு ப்ளீஸ் கட் பண்ணிங்களா யாராவே ஊட்டி விட்றா प्रभु प्रभु సెల్ఫీ తీసుకోవట్లే. अरे राम किसने जगने क्या होगा ये कैमरामैन को क्या होगा పిన్నాడి పోదా అవ్వదా లైట్ పూసిరా. వీడియో ఇంకా లెంతీగా ఉంది ప్రెజెంట్, ఇప్పుడు ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, ఇంకా ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.